కృష్ణా జలాలని జగన్మోహన్ రెడ్డికి డబ్బులకు ఆశపడి సాగర్ జలాలతోని గోదావరి జలాలతో సాగర్ నింపుతానేసరికి మొత్తం ఆయన పోతిరెడ్డిపాడు ద్వారా మచ్చుమరి ద్వారా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఆయన నీళ్ళు ఎత్తుకుపోయింది. ఇవాళ ఆ నీళ్ళు ఎస్ఎల్బిసి సొరంగా నేను మొదలుపెట్టిన ఒక 2000 కోట్లు ఇస్తే అయిపోతే ఇవాళ నీళ్ళు కరువు ఉన్నా నీళ్ళు వస్తున్నాయి మాకు. ఆయింటిపాలెం చెరువు నుంచి ఇవాళ కేతపల్లి దానికి వస్తుంది. 2 లక్షల కోట్ల కూలిపోయే కాళేశ్వరం కట్టినోడు దక్షిణ తెలంగాణకి ఎందుకు చేయలే? పాలమూరు ప్రాజెక్ట్ ఎందుకు కంప్లీట్ చేయలే? డిండి ఎందుకు కంప్లీట్ చేయలే? అందుకనే దక్షిణ తెలంగాణలో ఒక్కొక్కటి 50, 60, 70 వేలతో గెలిచినాం. 3వ సీట్ ఎందుకు వచ్చిన కారణం మీరు అర్థం చేసుకోవాలి. అందుకనే ఇవన్నీ కూడా చేస్తానికే అదా 3300 కోట్లు ఎస్ఎల్బి సొరంగానికి, బ్రాహ్మణ వెల్లవన ప్రాజెక్టు, మూసీ కోసం 50,000 కోట్లతోని 4 ఏళ్లలో మొత్తం కూడా ప్రక్షాళన చేసి మిగిలిని ఒక సుందర ప్రాంతంగా తైపీ నది అని విదేశం మన ముఖ్యమంత్రి గారు చూసొచ్చును. గుజరాత్లో సబర్మతి ఆశ్రమం పోతుంది సిటీ మధ్యలో అహ్మదాబాద్లో. ఆ విధంగా డ్రైనేజ్ వ్యవస్థ సపరేట్ చేస్తూ శుద్ధీకరణ చేసే పనులు కూడా 3 నెలల్లో ముఖ్యమంత్రి గారు ఆయన ఛాలెంజ్గా తీసుకున్నాడు. నేను ఈ రీజనల్ రింగ్ రోడ్ ఛాలెంజ్గా తీసుకున్నా. నల్గొండ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్ట్ అన్ని కూడా